పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామలయ పునర్నిర్మాణ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ జడ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో 3 సార్లు ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లను వీగిపోగా 4వసారి దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. రామాలయం తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ బలమైన వాదనలు వినిపించారు. 1930ల నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం అది దేవాలయ భూమేనని కోర్టుకు స్పష్టం చేయడంతో సమాంతర విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ విజయంపై స్పందించిన ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. నిస్వార్థంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ రవిప్రసాద్ కి రామాలయ సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామ్, ఈరోజు శ్రీరామ భక్తులందరికీ శుభవార్త. ఇంకొందరికి మన రాముని మనల్ని ద్వేషించే వారికి కఠోర వార్త. అదేమిటంటే మరి జడ శ్రవణ్ కుమార్ అనే ఒక మాజీ మ్యాజిస్ట్రేట్ లాయర్గా అవతారం ఎత్తిన తర్వాత చాలా దిక్కుమాలిన కేసులు వేస్తున్నాడు. మనల్ని అయితే పీడించు తింటున్నాడు. సరే, ఈరోజు ఆయన వేసిన ఒక పిల్ ఈ నెల 15వ తారీఖు ఆయన ఒక రిట్ వేయటం జరిగింది. ఆ రోజు నేను కూడా నా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కోర్టులో ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. సరే, తర్వాత బయటకు వచ్చింది అని చెప్పి చాలా వ్యర్థ ప్రలాపనలో చాలా ఎక్కువగా ఆయన పేలటం జరిగింది. సరే, నేను ఆర్డర్ కాపీస్, ఆ వీడియోస్, ఆ కోర్ట్ ప్రొసీడింగ్ వీడియోస్ అన్ని పెట్టి చాలా మందికి అది తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఒక పిల్లితో ఇంకొక పేరు, మరొక క్రిస్టియన్ వనిత పేరుతో మరొక పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లి ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్ననే రాజు తీసుకున్న శ్రీమతి గిల్ గారి కోర్టుకి వచ్చింది. చాలా స్పష్టంగా చాలా ప్రశ్నలు వేసి ఇన్ని అబద్ధాలు ఆడాడంటే ఆ మాజీ మేజిస్ట్రేటు చెప్పడానికి వీల్లేదు. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా, మనం అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రిట్ వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అంచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది.